వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్న రాజకీయ అజెండా చాలా సింపుల్. చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి, పోలవరంలు పూర్తి కాకూడదు, రాష్ట్రానికి కంపెనీలు రాకూడదు, ఉద్యోగాలు ఇవ్వకూడదు, ప్రభుత్వం మీద, నాయకుల మీద అబద్ధపు ప్రచారం చెయ్యాలి. ఈ 3 ఎజెండాలని 2014-19 మధ్య ఫాలో అయ్యారు. ఇప్పుడు కూడా అదే ఎజెండా ఫాలో అవుతున్నారు. చంద్రబాబు, లోకేష్లు హైదరాబాద్ తరహాలో వైజాగ్ని ఐటీ రాజధానిగా అభివృద్ధి చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటే అడుగడుగునా అడ్డుపడుతున్నారు. కంపెనీలు వస్తే మన యువతకు ఉద్యోగాలు కల్పించవచ్చు అనేది బాబు, లోకేష్ల ఆలోచన. ఏ ఒక్క అవకాశాన్ని వాళ్లు వదలటం లేదు. కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్లు అలా వచ్చినవే. ఇప్పుడు వరల్డ్ టాప్ 3 ఐటీ కంపెనీల్లో ఒకటైన గూగుల్ కూడా అతి త్వరలో వైజాగ్లో తమ క్యాంపస్ ఓపెన్ చేయడానికి నిర్ణయించుకుంది. సహజంగా ఇది వైసీపీకి నచ్చదు. టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్లకు ఎకరం 99 పైసల లెక్కన ఇచ్చారని వైసీపీ నానా రాద్ధాంతం చేసింది. అంతేకాకుండా హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసి చివాట్లు పెట్టింది. గవర్నమెంట్ ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయని వ్యాఖ్యలు చేసింది. అయినా వైసీపీ బ్యాచ్కి బుద్ధి రాలేదు. ఇప్పుడు గూగుల్ వస్తుంటే ఆపడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖపట్నం సమీపాన తర్లువాడ వద్ద గూగుల్ కోసమని ప్రభుత్వం భూసేకరణ చేస్తోంది. దానిని ఆపడానికి వైసీపీ నేతలు కోర్టులో రైతుల పేర్ల మీద కేసులు కూడా వేశారంట. ఆ రైతుల్లో కొంతమంది చనిపోయిన వారు కూడా ఉన్నారంటే ఈ వైసీపీ వాళ్లను ఏమనాలి? వేలాది మందికి ఉద్యోగాలిచ్చే గూగుల్ లాంటి కంపెనీని కూడా తరిమేద్దామనుకుంటున్నారంటే వీళ్లను వదిలిపెట్టకూడదు. బుధవారం చంద్రబాబు ఇదే విషయం మీద సీరియస్ అయి గూగుల్ భూసేకరణకు ఎవరు అడ్డుపడినా ఉపేక్షించవద్దు అని కలెక్టర్కి కూడా చెప్పారు. ఈ జగన్ గ్యాంగ్ రాష్ట్రం గురించి ఆలోచించారు. ప్రజలను పట్టించుకోరు. ఎంతసేపు అధికారం కావాలి, అధికారం వస్తే దోచుకోవడమే వీళ్ల పని. ఒక్కసారి ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా జగన్ రెడ్డిలో మార్పేమీ రాలేదు. మార్పు వస్తుందని ఆశించడం మన తప్పు.